రంగదామిని లేక్, ఐడియల్ లేక్ అని కూడా మనం ఎంతో బాగా పిలుచుకుంటాము. చూడండి లేక్లో ఎంత మంచిగా ఉండేది చెరువు అనేది. యాక్చువల్గా ఏంటంటే దాదాపుగా మనము దుర్గామాతని కానీ వినాయకుని కానీ 9 రోజులని, 3 రోజులని, 11 రోజులని ఎంతో పవిత్రంగా పూజ చేసి నిమజ్జనం చేయాలి. బట్ ఏంటంటే ఈ విధంగా మాతలను కానీ వినాయకుని బొమ్మలను కానీ విగ్రహాలను కానీ చెరువులో పూర్తిగా మునగకుండా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా అటు లేకు ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు పొల్యూటెడ్ అవుతుంది. అదేవిధంగా మనం ఏదైతే సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నామో ఆ సనాతన ధర్మమైన మన పవిత్రమైన దేవతలకు అపవిత్రం కలిగిస్తున్నామని చెప్పేసి ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము నిమజ్జనం చేసిన తర్వాత ఆ విగ్రహాలను అప్పుడే కరిగిపోయిన తర్వాత బయటికి తీసి వాటిని